ఇక ఏపీ అసెంబ్లీ ముచ్చట అట్లుంటే ఏపీ మండలి ముచ్చట కూడా అరుసుకొని రావాలే కదా. అసెంబ్లీల కంటే ఎక్కువ పంచాదులు మండలిలనే అవుతున్నాయి. అటు కూటమి సర్కారోళ్ళు ఇటు పంకపాటోళ్ళు సై అంటే సై అని మాటల తూటాలు ఇడుచుకుంటున్నారు. ఇయాలనైతే పంకపాటి పెట్టిన ఖర్చుల మీద ఋషికొండల కట్టిన ప్యాలెస్ల మీద పెద్ద పంచాదే అయింది. బొత్స సారు మీద ఫైర్ ఇస్ ద ఫైర్ అయినరు కూటమి లీడర్లు. పంకపార్టీ పాలనల ఋషికొండ మీద ప్యాలెస్లు కట్టి పైసలన్నీ ఖరాబ్ చేసిండ్రు. అసలు ఎందుకు కట్టిండ్రు, ఏం చెప్పి కట్టిండ్రు, ఏం చేసిండ్రు అని పేపర్లు పట్టుకొని మాట్లాడిండ్రు కూటమి ఎమ్మెల్సీ మంత్రులు. ఆలు గట్ల మాట్లాడుతుంటే కుసున్న కుర్చీలకెంచి లేచి గట్టిగానే లొల్లి పెట్టిండ్రు పంకపార్టీ ఎమ్మెల్సీలు. ఇక ఈ టీల్లొర్రా అటు ఆల్లొర్రా పెద్దగానే అయింది పంచాది. అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు. ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూమ్. ముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? ఓపెన్ డిబేట్ కి రమ్మనండి, వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. అగో అంతకు మొదలున్న రిసార్టును గూలగొట్టి దానికంటే మంచిది కడతామని గా ప్యాలెస్లను కట్టిండ్రట పంకపార్టోళ్ళు. రమ్మనుండ్రి అవసరమైతే డిబేట్ కు రాండ్రి చూసుకుందాం అని గట్టిగానే ఫైర్ అయిండు మంత్రి కందుల దుర్గేశారు. ఇక గా ప్యాలెస్ను చక్కగానే కట్టుంటే ఎందుకు ఎవలకు చూపెట్టలేదు అని అనుకుంటేనే గప్పట్ల మంత్రిగున్న బొత్స సత్యనారాయణకు కూడా చూడనీకి పర్మిషన్ లేదు కావచ్చు అని కారెడ్డమాడిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. సిగ్గుపడాలి, చేసిన తప్పు చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. ఇంకా ఎదురుదారి చేస్తున్నారు. ఇక గీ ముచ్చట మీద రిప్లై ఇచ్చిండు బొత్స సారు. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు పెండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా. ఇక గిదే ముచ్చట మీద మంత్రి నాదెండ్ల సార్ కూడా లేచిండు. సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును, ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును, రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క చూడండి. ప్యాలెస్ మీద ప్రశ్న అడిగింది కూటమి ఎమ్మెల్సీ, సమాధానం చెప్పేది కూటమి మంత్రి. నడిమిట్ల పంకపార్టీ ఎమ్మెల్సీలు ఎందుకు అందర్లు ఎత్తున్నారు, లొలి ఎత్తున్నారు అని లాజిక్ ప్రశ్నే వేసిండు మంత్రి నాదెండ్ల సారు. ఇక ఎవ్వరు ఏ ప్రశ్న వేసినా ఏ సమాధానం చెప్పినా కూడా ఋషికొండను తవ్వుడాయే, బిల్డింగులు కట్టుడాయే. ఇప్పుడు వాటిని ఏం చెయ్యాలి, ఏం సంగతి అనేది సర్కారు ఆలోచన చేస్తే మంచిగా ఉంటది. ఇక ఊకే కట్టిర్రు అని పంకపార్టీలను తిడితే ఏమత్తది అని అనబట్టేది గీ ముచ్చటెరకైన పబ్లిక్.